First question based on structural classification, which of the following is a component of the upper respiratory system? Correct answer larynx. The upper respiratory system consists of the nose, sinus, pharynx, tonsils, epiglottis, and larynx. Trachea, bronchioles, alveolar duct, ఇవన్నీ lower respiratory systems. Second question, which bone separate the nasal cavity from the mouth? Correct answer palatin bone. నాసల్ క్యావిటీని మౌత్ని సపరేట్ చేసే బోన్ని పలాటిన్ బోన్ అంటారు. థర్డ్ క్వశ్చన్, ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద నాసల్ సెప్టమ్ ఈజ్ మేడ్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్ వైల్ ద పోస్టీరియర్ పోర్షన్ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ బోన్? నాసల్ సెప్టము యాంటీరియర్లో హైలిన్ కార్టిలేజ్తో అండ్ పోస్టీరియర్లో ఓమర్ బోన్తో ఏర్పడుతుంది. పలాటిన్ బోన్ తెలుసు కదా, పైన చెప్పిన నాసల్ క్యావిటీని మౌత్ను సపరేట్ చేసే ఓమర్ బోన్. నాసల్ సెప్టమ్ ఏమో యాంటీరియర్ హైలిన్ కార్టిలేజ్, పోస్టీరియర్ పోర్షన్ వచ్చి ఓమర్ బోన్తో ఏర్పడుతుంది. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ బౌమన్ గ్లాండ్స్? కరెక్ట్ ఆన్సర్ ఆల్ఫాక్టరీ గ్లాండ్స్. బౌమన్ గ్లాండ్స్ అన్న ఆల్ఫాక్టరీ గ్లాండ్స్ అన్న ఒకటే. బౌమన్ గ్లాండ్స్ ఆల్ఫాక్టరీ గ్లాండ్స్ తెలుసు కదా, స్మెల్ కోసం చూస్తాం. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పేర్డ్ కార్టిలేజ్ ఆఫ్ ద లారింగ్స్ వాయిస్ బాక్స్? పేర్డ్ కార్టిలేజ్ ఏది అంటే ఆప్షన్ డి అరిటనాయిడ్స్. సింగిల్ కార్టిలేజెస్ ఏమిటంటే థైరాయిడ్ కార్టిలేజ్, ఎపిగ్లాటిస్, క్రికాయిడ్. ఇవి సింగిల్ కార్టిలేజ్. పేర్డ్ కార్టిలేజెస్ ఈజ్ అరిటనాయిడ్స్, కార్నిక్యులేట్, క్యూనిఫామ్. లారింగ్స్ వచ్చి వాయిస్ బాక్స్ అంటాం. ఇది 1.5 to 2.5 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. సిక్స్త్ క్వశ్చన్, ద లార్జెస్ట్ అండ్ ఫ్యూజ్డ్ ప్లేట్ ఆఫ్ థైరాయిడ్ కార్టిలేజ్ ఈజ్ కామన్లీ రెఫర్డ్ టు యాజ్? కరెక్ట్ ఆన్సర్ బి ఆడమ్స్ యాపిల్. థైరాయిడ్ కార్టిలేజ్ లార్జెస్ట్ అండ్ ఫ్యూజ్డ్ ప్లేట్ ఆఫ్ థైరాయిడ్ కార్టిలేజ్ ఈజ్ ఆడమ్స్ యాపిల్. సెవెంత్ క్వశ్చన్, ద లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ద లారింగ్స్ దట్ యాక్ట్స్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ద ఎయిర్వే ఈజ్ ద? కరెక్ట్ ఆన్సర్ సి ఎపిగ్లోటిస్. ఎపిగ్లోటిస్ ఈజ్ ఏ described as leaf-like structure. Eighth question, production of speech is scientifically referred as? Correct answer B phonation. Production of speech is called phonation. Ninth question, the point where the trachea bifurcates splits into the right and left bronchi is called? Correct answer A carina. Trachea bifurcate into right left bronchi called carina. Separate right side left side separate చేసేది carina అంటాం. ట్రకియా లెంత్ వచ్చేసి 11.5 to 13.5 లెంత్ ఉంటుంది. 10th క్వశ్చన్, ద పాయింట్ వేర్ ద ట్రకియా విండ్ పైప్ బైఫర్కేట్ స్ప్లిట్ ఇంటూ ద రైట్ అండ్ లెఫ్ట్ బ్రాంకే ఈజ్ కాల్డ్ కెరీనా. ఇది చెప్పుకున్నాం కదా. 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ టైప్ 2 ఆల్వెలరీ సెల్స్ గ్రాన్యులర్ నిమోసైట్స్? కరెక్ట్ ఆన్సర్ సి సెక్రెషన్ ఆఫ్ సర్ఫెక్టెంట్ టు రెడ్యూస్ సర్ఫేస్ టెన్షన్. టైప్ 2 సెల్స్ 5% ఉన్నా కూడా అవి రిలీజ్ చేసే సర్ఫెక్టెంట్ వల్ల వాయుకోశాలు ఏంటంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. 12th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ద anatomical difference between the right and left lungs? Correct answer B. Right lungs has 3 lobes, left lungs has 2 lobes. 13th question, the gases exchange that occurs specially between the alveolar and the blood of the pulmonary capillaries is defined as? Correct answer C. External respiration. ఆల్విలకి బ్లడ్కి గ్యాస్ ఎక్స్చేంజ్ మధ్య గ్యాస్ ఎక్స్చేంజ్ అయితే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటారు. ఇంటర్నల్ రెస్పిరేషన్ వచ్చేసి గ్యాసెస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ బ్లడ్, సిస్టమిక్ క్యాపిలరీస్ అండ్ టిష్యూస్కి. బ్లడ్కి టిష్యూస్కి మధ్య గ్యాస్ ఎక్స్చేంజ్ అయితే ఇంటర్నల్ రెస్పిరేషన్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఆల్వెలీ అండ్ బ్లడ్ ఆఫ్ పల్మనరీ క్యాపిలరీస్. 14th క్వశ్చన్, విచ్ membrane is directly adherent to the surface of the lungs, covering each lobe and passing into its fissure? కరెక్ట్ ఆన్సర్ బి విజరల్ ప్లూరా. విజరల్ ప్లూరా అనేది లంగ్స్ని అంటుకొని ఉండే కవరింగ్ చేసే పొర అనమాట. విజరల్ ప్లూరా, దిస్ ఈజ్ అడరెంట్ టు ద లంగ్స్ కవరింగ్ ఈచ్ లోబ్ అండ్
passing into the fissures. Parietal pleura వచ్చేసి inside the chest wall, thoracic surface of the diaphragm. Pleural cavity వచ్చే space between two layers, protection of lungs from surface tension. 15th question, what is the typical volume of fluid found within the pleural cavity to prevent friction during breathing? Correct answer B, 20 to 35 ml. ఈ రెండు పొరల మధ్య ఉండే ఖాళీ ప్లేస్ని ప్లూరల్ క్యావిటీ అంటాము. ఇవి రెండు రాసుకోకుండా రాపిడి జరగకుండా ఫ్లూయిడ్ ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే 20 to 35 ml ఉంటుంది. క్లారా సెల్స్ అని ఉంటాయి, బ్రాంకియల్స్లో ఉంటాయి. ఇవి లంగ్స్లో ఉండే విష పదార్థాలు ఏమైనా టాక్సిన్స్ ఏమైనా ఉంటే లంగ్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. క్లారా సెల్స్ బ్రాంకియల్స్లో ఉంటాయి.